దానికి కారణం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. ఇక్కడ మనము నేను ఎస్పెషల్లీ ఒక 2 నెలల నుంచి ఎక్కువగా తీసుకునే కాల్స్ ఏంటంటే క్యాన్సర్ కి మీ దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ అంటే ఇన్ని రోజులు నేను బిజినెస్ చేయబట్టి 6 years అవుతుంది. 6 సంవత్సరాల నుంచి నేను ఈ 2 నెలల్లో తీసుకున్న కాల్స్ క్యాన్సర్ నుంచి ఎంక్వైరీస్ నేను ఈ 6 సంవత్సరాల్లో ఎప్పుడూ తీసుకోలేదండి. సో నాకే భయమైంది ఫస్ట్ కొంతమందితో మాట్లాడుతుంటే. ఇక్కడ ఎందుకు వస్తుంది క్యాన్సర్ అని ప్రతి ఒక్కరికి తెలుసు, వేటి వలన వస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు, ఎలా జాగ్రత్తగా ఉండాలో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా చాలా నెగ్లిజెన్స్ ఉంది కాబట్టే ఈ మధ్యన మనము క్యాన్సర్ అని బాగా వింటున్నాము, మరణాలు కూడా చాలా చూస్తున్నాము. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా మీతో. ఏదైనా ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం కానివ్వండి, అల్యూమినియం వాడకం కానివ్వండి, మన ఇంట్లో వాడుకునే కెమికల్ ఆయిల్ కానివ్వండి, ఓకేనా, రిఫైన్డ్ ఆయిల్ ఉంది కదా, సో అది కూడా కంప్లీట్ క్యాన్సర్ కారకమేనండి. సో బయట మనం హోటల్స్ లో తీసుకునేది ఆయిల్ రీయూజ్ చేస్తున్నారు, వాటి వలన కూడా క్యాన్సర్ వస్తుంది. అండ్ ప్లాస్టిక్ ప్లేట్స్ ఉంటాయి కదా, అందులో తినడం వలన కూడా క్యాన్సర్ వస్తుంది. ప్రతి దాంట్లో కూడా క్యాన్సర్ అని వింటున్నాం మనము. అయినా ఏమైతుందిలే, ఇన్నేళ్ల నుంచి తింటున్నాం, ఏం కాలే కదా అని అనుకోవచ్చు. ప్రతి ఒక్క పర్సన్ లో ఏ డిసీజ్ అయినా 5 సంవత్సరాలు బాడీలో డెవలప్ అయిన తర్వాత బయటికి లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఈ మధ్య నేను తీసుకున్న కాల్స్ లో ఈ 2 నెలల్లో కొంతమందికి క్యాన్సర్ అనేది డైరెక్ట్ 4th స్టేజ్ లో బయటపడుతుంది, కొంతమందికి 3rd స్టేజ్ లో బయటపడుతుంది, కొంతమందికి 2nd స్టేజ్ లో బయటపడుతుంది. అంటే వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి, వాళ్ళకున్న ఆ ప్రాబ్లమ్ ని బట్టి అది టైం తీసుకొని బయటపడుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మనం జాగ్రత్తగా ఉంటే అంతకంటే గొప్ప వరం ఏం లేదు. సో జాగ్రత్తగా ఉండండి. కెమికల్ వంట నూనెలు ఫస్ట్ క్లోజ్ చేయండి ప్లీజ్, దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా. ఎందుకు అంటే ఆ నూనెల ద్వారానే ఇంకా ఎక్కువ టాక్సిన్స్ కానీ కెమికల్స్ కానీ మన బాడీలోకి వెళ్ళిపోయి ఎన్నో రోగాలకు కారణమవుతుంది. సో కెమికల్స్ ప్రతిదీ కూడా కొంచెం దూరంగా ఉండండి దయచేసి. మన హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోండి. వెస్టీజ్ లో న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, న్యాచురల్ సప్లిమెంట్స్ ఉంటాయని మేము ఎంతో మందికి చెప్తూ ఉంటాం. కానీ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, మేము బాగానే ఉన్నాం కదా అని. మన డిసీజ్ 5 సంవత్సరాల తర్వాత బయటపడుతుంది. ఈ రోజు స్టార్ట్ అయిన డిసీజ్ ఏదైనా సరే 5 years తర్వాతనే బయటికి మనకు కనిపిస్తుంది. నాకు ఈ ప్రాబ్లం ఉంది, మనం ఏమనుకుంటాం సడన్ గా నాకు ఈ ప్రాబ్లం ఈ రోజే వచ్చింది అని. ఈ రోజు కాదండి, 5 సంవత్సరాలు డెవలప్ అయింది బాడీలో. సో అర్థం చేసుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా. ఇది అవేర్నెస్ మాత్రమే. సో సప్లిమెంట్స్ తీసుకోండి, ప్రివెన్షన్ గా సప్లిమెంట్స్ తీసుకోండి. మంచి వాటర్, మినరల్స్ ఉన్న వాటర్ ని తీసుకోండి. హెల్దీగా ఉండండి. స్టే సేఫ్ అండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.